ఒకసారి పాత్రికేయులకి, గుంటూరు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక 3 అప్డేట్స్ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. నంబర్ 1, గుంటూరుకి ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం. దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత 3వది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి, ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్, ఇవి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళందరికీ, గుంటూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ 8 months to 1 yearలో తీసుకొస్తే నెక్స్ట్ 2.5 yearsలో వీటిని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ద నెక్స్ట్ 3.5 yearsలో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటినీ దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా రెండోది దావోస్ పర్యటన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు. దీని మీద నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో వేరే వాటిలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, లేకపోతే వేరే విధమైన అక్కడక్కడ చూస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటివి ఈ దావోస్ పర్యటనలు కానీ ఇంకొకటి ఎందుకు జరుగుతాయంటే వీటికి ఒక నాలెడ్జ్ డెప్త్ ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్, నేమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే చంద్రబాబు గారు కష్టపడి ఒక 6 పాలసీస్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు. మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలనేది చాలామందికి తెలిసేది కాదు. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో, మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలుగా కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తూ పుట్టినరోజులను కూడా వదిలేసుకొని నిరంతరం కష్టపడుతూ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్న అందరు సీఈఓలను, అంటే కొన్ని 100 మంది సీఈఓలని అతి తక్కువ టైంలో కలిసి ఒక ఇనిషియల్గా ఈరోజు ప్రభుత్వం మారింది, ఎన్విరాన్మెంట్ మారింది, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చిందని అందరికీ తెలియజేశారు. దీనికంటే ముందే ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి మీరు ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్ర